విజయనగరం కలెక్టరేట్లోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీమ్ పథకం కింద గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ పథకాన్ని మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ మాట్లాడుతూ ఉపాధి పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామని, పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వేస్తున్నటువంటి పంటకి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనందరూ కూడా రైతు వారి కుటుంబాలు. మనం పండించినప్పుడు కోతలు కోయడానికి, నాట్లు వేయడానికో లేకపోతే ఈ కొత్త పథకం ప్రారంభంలో మనందరూ కూడా కలిసి జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనకి ఎంజీ నరేగా ఒక యాక్ట్, ఈ చట్టం అయితే 20 సంవత్సరాల ముందు ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే మొదలు పెట్టడం జరిగింది. ఇంకా స్ట్రెంత్ అయిపోయింది. అందులో ఇది కాకుండా ముఖ్యంగా ఇంకొక 4 అంశాలు పెట్టారు. ఒకటి, మన వాటర్ సెక్యూరిటీ సంబంధించి పనులు ఇంపార్టెంట్గా తీసుకోవాలి. రెండవది, మన లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్, ఆ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ ఏముంటుందో అలాంటి పనులు మేము ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ఎడ్మినిస్ట్రేటివ్ పథకాలు తయారు చేశారు. ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉపయోగపడేలాగా. నేను ఈరోజు గ్రామ వ్యవస్థే దేశానికి దిక్సూచి. గ్రామాల్లో ప్రజానికం ఎంత ఆనందంగా ఉంటారో దేశం ఆనందంగా ఉంటుందనే ఒక భావనతో గతంలో అనేకసార్లు మనం ప్రస్తావన చేసుకోవడం జరిగింది. అటు మహాత్మా గాంధీ గారి నుంచి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా అందరూ కూడా గ్రామ వ్యవస్థను బలపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, శ్రమ, లైవ్లీవుడ్స్ ఎవరైతే మనుషులు మనకు పనిచేస్తారో వేజ్ కాంపనెంట్లో గౌరవ వేతనంలో వాళ్ళు అటు